ఒక ఆయన కొన్ని రోజులు ఒక స్వామీజీకి సేవ చేస్తాడు. సో అప్పుడు ఆయన ఏదైనా ఒక వరం కోరుకొని నేను ఇస్తా అంటాడు. సో ఆయన వచ్చేసి నాకు ఒక జీని కావాలి, అది ఎలా ఉండాలంటే నేను ఎప్పుడు ఏ పని చేసినా చిటికలా చేసే విధంగా ఉండాలి అంటే అప్పుడు స్వామీజీ అంటాడు, సరే తీసుకో, బట్ నువ్వు చెప్పడం ఆపేసినావు అంటే అది వచ్చి నేను చంపేస్తుంది అని చెప్పేశాడు. ఇది ఒక్కటి షరత్తు, నువ్వు యూజ్ చేసుకో అని చెప్పేశాడు. సరే అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన ఇంట్లో ఉండే వర్కులు మొత్తం చెప్పేశాడు, దానికి చిటికలా చేసేస్తుంది. వంట చేయంటే చేసేస్తుంది, మొత్తం ఒక్క సెకండ్లో చేసేస్తుంది. దాని తర్వాత ఇల్లు క్లీన్ చేయంటే ఇల్లు క్లీన్ చేస్తుంది, తోట క్లీన్ చేయంటే తోట క్లీన్ చేస్తుంది. సరే ఇప్పుడు ఏం చెప్పాలబ్బా అని చెప్పేసి ఆలోచించుకునే లోపు వచ్చి చంపేనికి కత్తి తీస్తుంది అని చెప్పేసి కత్తి తీయడానికి వచ్చేస్తుంది. అరే ఇది ఆయన చెప్పినట్టు నిజంగా ఉంది అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, సరే నువ్వు ఒక పని చేయి, మెట్లెక్కు కిందికి దిగు, మెట్లెక్కు కిందికి దిగు, అంటే నేను వేరే వర్క్ చెప్పే అంతవరకు నువ్వు మెట్లెక్కి కిందికి దిగుతూనే ఉండు అని చెప్పేశాడు. సరే అని చెప్పేసి అది మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది, మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది. ఆయనకు అప్పుడు ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు వచ్చి చెప్పేస్తాడు, సరే ఈ పని చేసి అని. అప్పుడు అది వస్తుంది. తర్వాత మెట్లెక్కు కిందికి దిగు అని చెప్పేస్తుంది. అంటే ఆయన దానికి ఖాళీ ఉంచితే అది వచ్చేసి ఆయన చంపేస్తుంది. సో దానికి ఏదో ఒక పని పెట్టాలి ఖచ్చితంగా. సో ద మీనింగ్ ఏంటంటే, మనం కూడా మన మైండ్కి ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినామంటే, ఖాళీగా ఉన్నామంటే మన మైండ్ మనకి ఏదో ఒక ఆలోచనలు పెట్టేసి మనల్ని ఆగమాగం చేసేస్తుంది. సో మనం ఎప్పుడు మన మైండ్కి ఎంగేజ్డ్గా పెట్టాలి, ఏదో ఒక పని మీద మనము ఎంగేజ్ అయిపోవాలి. సో అయిపోతే మనకు అక్కడ పని అవుతుంది, ఇక్కడ మన మైండ్ కూడా నెగిటివ్ ఆలోచనలు ఏమి రాకుండా ఉంటాయి. రాదే